హాయ్ అండి. కొత్త అమావాస్య ఇది ఆంధ్రాలో బాగా ప్రాచుర్యంలో ఉందండి. నూకాలమ్మ అమ్మవారు అక్కడ గ్రామదేవత కదా. మేము ఇలాగా అమ్మవారికి మొహానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్టుగా భావించుకొని అమ్మవారికి ఇలాగా అన్నీ నైవేద్యం, చీర, జాకెట్టు, పసుపు, గాజులు అన్నీ పెడతాం. మామూలుగా యథావిధిగా ఇంట్లో నిత్య పూజతో పాటు అన్నమాట. ఇవన్నీ చేస్తాము. ఇది ఏంటంటే ఇప్పుడు వ్యాధులు బాగా ప్రబలిపోతాయి కదండి. ఆ వ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసమే ఇందులో మనం చేసే నైవేద్యాలన్నీ కూడా. ఇది ఏంటంటే బాగా ఎండలు కాబట్టి చలవ చేయడం కోసం వడపప్పు, పానకం, మజ్జిగ పులుసు, పెరుగు, పెసరపప్పుతోనే బూరెలు, అలాగే పెసరపప్పు అన్నమాట, మామిడికాయ పెసరపప్పు, ఇంకా తెలగపిండి కూర. ఇమ్యూనిటీని బాగా పెంచుతుందని మనం కరోనా వచ్చినప్పుడు బాగా విన్నాం కదా. ఈ తెలపిండి కూర ఎలా చేయాలో కూడా ఇంకోసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. కానీ ఈ తెలపిండి కూర మేము ఖచ్చితంగా పెడతాం అన్నమాట. ఇలాగే ఈ నైవేద్యం అంతా కూడా మా ఇంటి చాకలికి, ఇప్పుడు ఇస్త్రీ చేసే బట్టలు ఇస్త్రీ చేసే అమ్మాయికైనా మేము తిరిగి ఇచ్చేస్తాం అన్నమాట. అమ్మవారిగా భావించుకొని ఆ అమ్మాయికి ఇచ్చేస్తాము. తర్వాత మనం ఈ వంటలన్నీ కూడా మనం కూడా వండుకొని ఇంట్లో అందరూ తింటాం అన్నమాట. ఇలాగా ఈ వంటలన్నీ తినడం ఈ సీజన్కి చాలా మంచిది. అందుకని ఈ నైవేద్యాలు పెట్టుకోవడం, ఇలా పూజ చేసుకోవడం, అమ్మవారికి పెట్టుకోవడం. ఇక్కడ తెలంగాణలో బోనాలు ఎంత ప్రాముఖ్యమో అక్కడ ఆంధ్రాలో అమ్మవారికి, నూకాలమ్మ అమ్మవారికి ఉపహారాలు అంత ప్రాముఖ్యం అన్నమాట. ఇదేనండి ఇవాళ నేను పెట్టుకున్న ఉపహారాలు.